సార్ డాక్టర్ పిలుస్తున్నారు. నందు ప్లీజ్ కాల్ చేసి ఇవా. ఏమైంది? వేర్ ద హెల్ ఆర్ యు మాన్సా? ఎన్నిసార్లు కాల్ చేసినా ఒక్కసారి కూడా ఆన్సర్ చేయలేదు. సో సారీ కశ్యప్, ఐ యాక్చువల్లీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అందుకే. వాట్? యాక్సిడెంటా? యా, ఒక కార్ గుద్దేసి వెళ్ళిపోయింది. సో నా ఫోన్ నా ఫియాన్సీ పాకెట్ లో ఉండిపోయింది. అందుకే మీరు కాల్ చేసినట్టు అసలు నాకు తెలియలేదు. సీరియస్లీ? యా. ఎలా ఉంది ఇప్పుడు? ఇస్ ఎనీథింగ్ సివియర్? అది చెక్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వచ్చాము. కెన్ యూ సెండ్ మీ ద ఫోటోస్? నీ అనుమానం తగలెట్టా. ఏం లేదు, ఎంత సివియర్ గా ఉందో అర్థం చేసుకుందామని. మళ్ళీ నేను క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. యా కశ్యప్, ఐ విల్ సెండ్ ద పిక్చర్స్. ఓకే, యు టేక్ కేర్. లెట్ మీ నో ఇఫ్ యు నీడ్ ఎనీథింగ్. నందు నాదొక ఫోటో తీవా. చెయ్యి ఫోటో తీ. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? సో సారీ డాక్టర్, మా మేనేజర్కి నిజంగానే యాక్సిడెంట్ అయినట్టు ప్రూఫ్ పంపించాలి. యూ కెన్ సెండ్ దెమ్ లేటర్. లెట్ మీ చెక్ ఫస్ట్. 1 minute ప్లీజ్. నందు ఫోటో తీవా. తీసావా? చూపి, ఫోన్ ఇటువు. హలో, నేను పంపుతాను, నువ్వు ముందు చేయి చూపించుకో. నువ్వు ఇప్పుడే పంపు. పంపుతున్నా. అసలు ఏం జరిగింది? కార్ గుద్దేసి వెళ్ళిపోయాను డాక్టర్. ఒకసారి ఇలా రండి. ఓకే ఓకే ఓకే, ఎక్స్రే తీపియాలి. రైట్ ఎబో ఎక్స్రే ఎంపీ లాటరల్లో చేపించండి. ఓకే మేడం, అదండి. స్లోగా అదా. అబ్బా, రిప్లై ఇచ్చాడా? లేదు కానీ నువ్వు ముందు పదా. సార్ మీరు బిల్ పే చేయండి. ఓకే, మీరు పదండి మ్యామ్. నొప్పిగా ఉందా? నాకెందుకో ఫ్రాక్చర్ అనిపిస్తుంది. నో నో నందు, ఈ టైంలో ఫ్రాక్చర్ ఏంటి? నో వే. పోనీ ఎల్లుండి రమ్మన్న అయితే. జోక్ చేయకు నందు, దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఈ టైంలో ఫ్రాక్చర్ అంటే నా కెరియరే ఆగిపోతుంది. నువ్వు చాలా ఎక్కువ ఆలోచించేస్తున్నావు మానస. నీకు అర్థం కాదులే నందు. కశ్యపా? కాదు. ఇంకా రిప్లై ఇవ్వలేదేంటి? సిచ్యువేషన్ చూసాడు కదా, అర్థం చేసుకుంటాడేమో. ఎవరు? కశ్యపా? జాగ్రత్త. యు నో వాట్ హ్యాపెండ్ వన్స్? అశోక్, ఐ నీడ్ లీవ్ ఫర్ 5 days. దేనికి? నా పెళ్ళి సెట్ అయింది. నీకు పెళ్ళా? ఎలా? అదేంటండి, 1 month బ్యాక్ లీవ్ తీసుకున్నాను పెళ్లి చూపులని, అదే సెట్ అయింది. సర్ప్రైజింగ్. అయినా పెళ్ళికి ప్రయర్ ఇంటిమేషన్ ఉండాలి కదా, మరీ ఇంత లేట్గా అంటే. పైగా క్లయింట్ డెడ్ లైన్ కూడా దగ్గరలో ఉంది, అస్సలు లీవ్ ఇచ్చే ఛాన్సే లేదు. ఐఎమ్ సారీ. అది కాదు కశ్యప్, మా తాతయ్య కూడా హెల్త్ బాగలేదు, రేపో మాపో అనేలా ఉన్నారు. సో అందుకని పెళ్ళి సడన్గా ఫిక్స్ చేశారు. ఐ అండర్స్టాండ్ ఆల్ దట్ రాజేష్, బట్ నేనేం చేయలేను. ఐఎమ్ సారీ. అదేంటి కశ్యప్, నా పెళ్ళని చెప్తున్నావు కదా. పెళ్ళే కదా రాజేష్, పోస్ట్పోన్ చేసుకో. పోస్ట్పోన్ చేసుకోమంటారేంటండి? మా తాతయ్యకి రేపో మాపో అనేలా ఉన్నారంటే ఆయన్ని కూడా పోస్ట్పోన్ చేసుకోమను. టూ మచ్ కాకపోతే చావును ఎవరు పోస్ట్పోన్ చేస్తారు? సేమ్ డౌట్ అతను కూడా అడిగాడు. అప్పుడు మా కశ్యప్ ఏం చేశాడో గెస్టే. జాబ్ ని తీసాడా? Exactly. Due to unpredictable family circumstances, the employee's performance is labeled unreliable అని స్టాంప్ వేసి మరీ పీకేశాడు. సార్ డాక్టర్ పిలుస్తున్నారు. ఇట్స్ ఏ హెయిర్ లైన్ ఫ్రాక్చర్. అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఒక 1 month ప్రాపర్ రెస్ట్ తీసుకుంటే చాలు. వర్క్ అయితే చేయొచ్చు కదా డాక్టర్. ఒక 1 week చెయ్యి కదపకుంటే బెస్ట్, ఎందుకంటే హ్యాండ్కి రెస్ట్ కావాలి కదా. ప్రూఫ్. డాక్టర్ గారు, చిన్న హెల్ప్. ఏంటి, మా హాస్పిటల్ స్టాంపే కదా. మా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీ రిక్వెస్ట్ చేసేది అదే. అలానే ఒక చిన్న హెల్ప్. ఏంటి, ఇక్కడ ఒక 1 day హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు బిల్లే కదా. మీరు చాలా ఇంటెలిజెంట్, అందుకే డాక్టర్ అయినట్టున్నారు. అడ్మిట్ అయినట్టు బిల్ ఎందుకు? మెడికల్ ఇన్సూరెన్స్ కి. అది క్లెయిమ్ చేయాలంటే హాస్పిటల్లో 1 day అడ్మిట్ అవ్వాలి. బిల్స్. థ్యాంక్ యూ.
అయినా మీరు మీ మేనేజర్స్కి అంతెందుకు భయపడతారు? నేను భయపడట్లేదు డాక్టర్, జాగ్రత్త పడుతున్నాను. డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్. జాబ్ ఇది కాకపోతే ఇంకొకటి, కానీ హెల్త్ అండ్ మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్. మీకేం డాక్టర్ బాగానే చెప్తారు, మీకేం అర్థమవుతుంది మా సాఫ్ట్వేర్ వాళ్ళ బాధలు. ఏయ్